తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదరిక నిర్మూలనకు, ఆర్థిక అసమానతల తొలగింపునకు దేశంలో జాతీయ బోనస్ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డివివిఎస్ వర్మ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో వర్మ రచించిన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పుస్తకాన్ని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఎస్ మనోరమ, ఏఐటియుసి నాయకులు మందలపర్తి హరీష్, కె లక్ష్మీనారాయణ, అల్లం కుమారస్వామి, తాడికొండ శ్రీనివాసరావు, పోలిరాతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఒక కొత్త ఉద్యమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అది ప్రజా రిపబ్లిక్ ఉద్యమం. దేనికోసం అంటే రాజ్యాంగంలో ఏదైతే మనకి హామీ ఇచ్చుకున్నామో వాటి అమలు కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. అదేమిటంటే రాజ్యాంగ పీఠికలో మనం అందరికీ సామాజిక న్యాయం కల్పిస్తామన్నాం, అందరికీ ఆర్థిక న్యాయం కల్పిస్తామన్నాం, అందరికీ రాజకీయ న్యాయం కల్పిస్తామన్నాం. కానీ వాస్తవంలో మనకి దేశంలో సామాజిక న్యాయము దొరకటం లేదు, ఆర్థిక న్యాయము జరగటం లేదు. రాజకీయ న్యాయంలో ఒక ఓటు తప్పిస్తే మనకి ఇతర విలువల్లో మనం లెక్కలోకి తీసుకోవటం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం మనం ఉద్యమం చేయాలనేది ఈ ఉద్యమానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది జరగాలి అంటే మన సమాజంలో రెండు మార్పులు జరగాలి. ఒకటి, దోపిడీ లేని వ్యవస్థ ఉంటేనే పోతే పేదరికం పోద్ది, దోపిడీ ఉంటే పేదరికం ఉంటుంది. అలాగే వివక్ష ఉన్న సమాజంలో పేదరికం ఉంటుంది. ఆ పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలంటే ఈ రెంటికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోకి పోయింది. ఆ సంపదని మనం తిరిగి పొందాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంపద సృష్టించేది శ్రమజీవులు, కష్టజీవులు. రకరకాల రంగాల్లో ఉన్నాం. పెట్టుబడిదారులు ఏమంటున్నారంటే మేము పెట్టుబడి పెట్టాం కనుక సంపద వచ్చిందని. పెట్టుబడి నుంచి సంపద రాదు, దాని నుంచి రూపాయలు పెరగవు, లాభం పేరుతో. అంటే మనకు తెలుసు భారతదేశం ప్రపంచంలో ఏదో విశ్వగురు స్థాయికి ఎదిగిందని, ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా వచ్చిందని, సంపద బాగా పెరుగుతుందని మనం రోజు పత్రికల్లో చూస్తూ ఉంటాం. ప్రధానమంత్రి గారు మాట్లాడతారు, ఆర్థిక మంత్రి గారు మాట్లాడతారు, అధికార పార్టీలు, లేకపోతే సంపద సృష్టిస్తామని మన ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. ఇవన్నీ మనకు వినపడుతున్నాయి. నిజమే, దేశంలో సంపద పెరుగుతున్న మాట నిజమే. కానీ పెరిగిన సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో పోగుపడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కోట్లాది మంది, మనం 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. 40 కోట్ల మంది ఉన్నాం. ఈ 40 కోట్ల మంది కష్టపడితే సంపద వస్తుంది. కానీ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మిగిలిన వాళ్ళకి రావట్లా. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఓట్లు వేయించుకోవడం కోసం ఏవో కొన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాయి. సంక్షేమ పథకాలు పెడతా ఉంటే ఏదో కొంత ఉపశమనం వచ్చే మాట నిజమే. కానీ ఈ వ్యత్యాసాలు ఇలా కొనసాగుతూ మా దేశం విశ్వగురు అని చెప్పుకుంటే సిగ్గుచేటది. ఈ పెరుగుతున్న సంపదలో ఎవడైతే కష్టపడుతున్నాడో ఆ కార్మికుడికి న్యాయమైనటువంటి వాటా, పెరిగిన సంపదలో మనకు వాటా రావట్లా. బిచ్చం వేసినట్టు కొన్ని పథకాలు వేస్తున్నారు. కానీ పెరిగిన సంపదలో దేశ ప్రజలందరికీ సమానమైన వాటా రావాలి. దీనికోసం అందరూ పోరాడాలనే ఉద్దేశంతో వర్మ గారు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. దీని మీద చర్చ జరగాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పాకా సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామచంద్రారెడ్డి పాపం రామాపురం మండలం, అతను సోషల్ మీడియాలో రాంప్రసాద్ గురించి కామెంట్ పెడితే దానిపైన ఆయన ఇల్లు కూల్చడమే కాకోకుండా ఆయన భార్య ఏదో ఫీల్డ్ అసిస్టెంట్గానే ఏదో పని చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం తీసేయడం, ఆయాగా ఏదో పని చేస్తూ ఉంటే అంగన్వాడీ ఆయా, సో అది తీసేయడమే కాక ఇతనికి పాపం హాకీ స్టిక్స్తో నిజంగా చాలా దుర్మార్గం. మొత్తం బాడీ అంతా కూడా డ్యామేజ్ అయ్యి చేపించిన పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళు చచ్చిపోయినారని చెప్పేసి వదిలేసిన పరిస్థితి.
సో వెన్నముక అయితేనేమి, కాళ్ళు అయితేనేమి, చేతులు అయితేనేమి, అన్ని రకాలుగా ఫ్రాక్చర్స్ అన్నీ అయిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీనికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా దీంట్లో ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు పెట్టకోకుండా వేరే పేర్లతోటి కేసు రిజిస్టర్ చేయడమే కాకోకుండా సెక్షన్స్ కూడా బెయిలబుల్ సెక్షన్స్ చేసేసి ఆ రకంగా నీరు గార్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. సో ఇవన్నీ కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడైనా కూడా ఇబ్బంది జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాయకులందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళకి సపోర్టుగా ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. ఏప్రిల్ నాటికి రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలియజేశారు. గుడ్లూరు మండలం ఆవులవారిపాలెం, మొండివారిపాలెంలో నిర్మాణంలో ఉన్న ఓడరేవు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఓడరేవు పనులు 80% పూర్తయ్యాయని అన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్ పరిశ్రమలకు సంబంధించి భూసేకరణ వివరాలను పరిశీలించారు. మనకి ప్రకాశం జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి గుడ్లూరు అండ్ అదర్ 4 మండల్స్ కూడా మనకి ఇక్కడికి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్ట్ కూడా మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రావడం. సో దాన్ని ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది, పనులు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మొదటిసారిగా యాజ్ ఎ కలెక్టర్గా ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయి ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక 38 acres వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టుకి ఆల్మోస్ట్ 80% కంప్లీషన్కి వచ్చినాయి. సో ప్రస్తుతానికి నవయోగా నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ కంపోనెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 2026 కల్లా దీన్ని మనకు హ్యాండ్ ఓవర్ చేయాలనే దాంట్లో ఆ టార్గెట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మేము యాజ్ ఏ సబ్ కలెక్టర్, నేను అండ్ నవయోగ అఫీషియల్స్ అందరూ కూడా ఒకసారి వర్క్స్ ఏం జరుగుతున్నాయి అనేది, ఈవెన్ అక్కడ బ్రేక్ వాటర్స్ వర్క్ ఎట్లా ఉన్నది, ఫినిష్ అయిందా లేదా అనేది కూడా మనం డీప్ సీలోకి వెళ్ళి కూడా చూడటం జరిగింది. సో డెఫినెట్ గా ఇది అవి కూడా చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఐ హోప్ దట్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎంటైర్ దిస్ రీజన్. సో ప్రకాశం జిల్లాకి ఇది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. ఈ పోర్ట్ ఒకసారి అందుబాటులోకి వస్తే దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్, అలైడ్ ఇండస్ట్రీస్ సపోర్టివ్ గా కూడా ఉంటాయి. దెన్ దానికి తగినట్టు ఇక్కడ పక్కనే బీపీసీఎల్ కూడా రావడంతోనే అదొక రిఫైనరీ వస్తుంది. అండ్ మనకి వైజాగ్ లో ఒక రిఫైనరీ ఉంది అండ్ సౌత్ కి వచ్చేటప్పటికి బీపీసీఎల్ రిఫైనరీ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ అవుతాయి. యాజ్ పర్ ఆఫీసర్స్ గా దెన్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మేము కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇమీడియట్ గా సెటిల్ చేస్తాము. సో రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వారికి అందుబాటులో ఉంటారని చెప్పాం. సో ఇక్కడ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ పెడతామని చెప్పాం. ఏ చిన్న సమస్య అయినా సరే, పోర్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సింగర్ మంగ్లీ దర్శించుకున్నారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం
शङ्खचक्रधरा चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् अम्बुजोद्भवविनुतम् अगणितगुणधामम् अम्बुजोद्भवविनुतम् अगणितगुणधामम् तुम्बुरो नारदा गानविलोलम् अम्बुदिशयनम् आत्माभिरामं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं वैकुण्ठपुरवासं जय श्रीमन्नारायण थैंक यू सो मच थैंक यू వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి. అటవీ ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 50% గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన శాఖ పాత్ర కీలకమని వ్యాఖ్య. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనవసరమనడమంటే అది రాయలసీమకు వెన్నుపోటు పొడవడమే మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సింగర్ మంగ్లీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.